మొత్తానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి రీసెంట్ వ్యాఖ్యలు ఒకంత దుమారాన్ని రేపుతున్నాయని చెప్పొచ్చు. అలాగే సంచలనం కూడా అవుతున్నాయి. బీజేపీ యువ మోర్చా కావచ్చు, బీజేపీ ఓవరాల్గా నిరసనలు చేస్తోంది. జనరల్గా సీఎం రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు. భగవంతుడి గురించి అంటే దేవుడి గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుడు గుళ్ళో ఉండాలి, భక్తి అయితే గుండెల్లో ఉండాలి అనేది ఆయన ఎక్కువగా చెప్తూ ఉంటారు. మరి ఈ నేపథ్యంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మొత్తానికి నిన్న అక్కడ గాంధీ భవన్లో చేసినటువంటి వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. దీనికి సంబంధించి మనం వివిధ నేతల అభిప్రాయాలు తీసుకుందాం. ముందుగా మనతో పాటు అల్జాపూర్ శ్రీనివాస్ గారు, బీజేపీ సీనియర్ నాయకులు, కత్తి వెంకటస్వామి గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, అండ్ కోటేశ్వరరావు సార్ అనలిస్ట్ మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. అల్జాపూర్ శ్రీనివాస్ గారితో మొదటగా మాట్లాడదాం. సార్ ముగ్గురికి కూడా ముందుగా గుడ్ ఈవినింగ్ అండి. అండ్ సార్ శ్రీనివాస్ గారు, అల్జాపూర్ శ్రీనివాస్ గారు, ఏమిటి యువమోర్చా ఆధ్వర్యంలో చాలా నిరసనలు అవి ఇవి చేశారు. అంటే ఈ వ్యాఖ్యలకి చాలా రియాక్ట్ అయినట్టుంది బీజేపీ. ఓవరాల్గా ఈ వ్యాఖ్యలు కేవలం అంటే ఏదో ఫ్లూగ్గా అన్ని సందర్భాల్లో మాట్లాడే మాటల్లా బయటకు వచ్చినవా, ఏమైనా ఉద్దేశపూర్వకంగా చేసినవి అంటుందా బీజేపీ? ఏమిటి అసలు ఏమంటుంది బీజేపీ? హిందూ సమాజమో, హిందూ ధర్మమో, లేకుంటే జాతీయ ఈ యొక్క జాతీయ సార్ మీ మ్యూట్లో ఉన్నట్టుంది చూడండి. ఇప్పుడు ఓకే, ఇప్పుడు వస్తుంది చూడండి. హిందూ సమాజం అన్నా, హిందూ సంస్కృతి అన్నా, హిందూ ధర్మం అన్నా గాని రాజకీయ నాయకులకు జోకులు వేయడం చాలా అలవాటు అయిపోయింది చాలా మంది. సో ఇదే జోకులు ఇటువంటి ఒక పనికిమాలినటువంటి ఉదాహరణలు తీసుకోవడానికి వేరే ధర్మాల మీద, వేరే వేరే సమాజం, వేరే మతాల మీద చేసే ధైర్యం ఉందా అంటే అర్థం కాదు. ఇదంతా కూడా హిందూ సమాజం యొక్క ఓపిక, హిందూ సమాజం యొక్క ఈ యొక్క బోలాతనమా లేదు ఇంకేమని అనుకున్నా కానీ దాన్ని అనుకుంటే మాత్రం ఏదో ఒకనాడు ఈ యొక్క రాయక నాయకులకు సమాజం బుద్ధి చెప్తుంది. ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఇంత వేగ్గా, ఇంత రెక్లెస్ గా మాట్లాడడం ఏంది? మీరు చెప్పినట్టుగా ఏదో స్పెండ్ అయింది, నోటి ద్వారా కొద్దిగా స్లిప్ అయి ఉంటది అనుకొని కూడా అటువంటి మాట ఎట్టొస్తుంది? ఎంత అగౌరవం, ఎంత అవమానం, ఎంతమంది యొక్క మనోభావాన్ని దెబ్బతీసేటువంటి ఒక మాటలు ఇవన్నీ కూడా చేయగలుగుతారా? వేరే వేరే మతాల మీద మాట్లాడే ధైర్యం చేస్తారు మీరు? మీ ఇంటి ముందర వచ్చి అగ్గి పెడతారు ముఖ్యమంత్రి కానీ ఇంకెవరైనా కానీ కావచ్చు. కాబట్టి మంచిది కాదు. గౌరవం ఇవ్వాలే, గౌరవం తీసుకోవాలి తప్ప ఈ రకంగా చర్చల్లో మీరు ఒక హాఫ్ అన్ అవర్ కోసం, 10 నిమిషాల కోసం మీ యొక్క న్యూస్ సెన్సేషన్ కావచ్చు, దాని తర్వాత రియాక్షన్, దాని తర్వాత మీరు డ్యామేజ్ అవుతారు. ఏముంటుంది చెప్పు? ఎప్పటికీ ఉండిపోతుంది. హిందూ సమాజాన్ని అగౌరవపరిచి మాట్లాడే వ్యక్తులు ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా రాణించలేదు. అనేక ఉదాహరణలు ఉన్నాయి, అనేక ఉదాహరణలు యొక్క రాష్ట్రంలో, ఈ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, యూపీ నుంచి పడితే కేరళ దాకా ఏ రకంగా సమాజం తిరగబడతా ఉన్నదో, ఫిజికల్ గా లేకున్నా ఓటు ద్వారా బుద్ధి చెప్తా ఉన్నారో, లేదంటే దేవుడి యొక్క ప్రతాపం ఫేస్ చేస్తా ఉన్నారు చూసినాం, చేసింది సంగతి చూసినాం. ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు మాట్లాడు జోకులు వేస్తారు, హిందుగాలు బంధుగాలు అనుకుంటారు. ఏమైంది మళ్ళా? మిమ్మల్ని ఏ రకంగా బుద్ధి చెప్పినారు జనాలు? ఇమ్మీడియట్ ఎలక్షన్ ఇమ్మీడియట్ చెప్పినారు. ఇక్కడ నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, నార్త్ తెలంగాణ మొత్తంగా. కాబట్టి మీరు కొద్దిగా కామన్ సెన్స్, హుందాతనం, గౌరవంగా మాట్లాడే అలవాటు చేసుకొని ఓట్ల కోసం పిచ్చి పిచ్చిగా మాట్లాడి సభ్య సమాజం నవ్వుకునేలా మీ ప్రవర్తన కారణంగా, మీ యొక్క మాటల కారణంగా అరే ముఖ్యమంత్రులు, మంత్రులు, రాజకీయ నాయకులు ఈ రకంగా మాట్లాడుతున్నారు ఏం తప్ప అని చెప్పేసి నవ్వుకునే అవకాశం మాత్రం ఇవ్వద్దని భారతీయ జనతా పార్టీ చెప్తుంది. మేము మాత్రమే కాదు, ఇవాళ యువమోర్చా చేసింది, చేయని అందరూ కూడాను డెఫినెట్ బాధపడి ఉంటారు. వాళ్ళు బయటికి రాలేకపోవచ్చు ఏదో కారణం చేత. అంటే మనలో మనకే ఒక ఏకాభిప్రాయం లేదు. మనకి ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? 3 కోట్ల దేవతల 3 కోట్ల మంది మనకే అంటే ఆ దేవతల విషయంలో మనకి ఒక ఏకాభిప్రాయం లేదు అనేది ఆయన వాదన. ఆయన అన్నారు నిన్న. ఏదైనా ఆ జోకులు ఎందుకు సార్? ఎదుటి వాళ్ళ యొక్క ప్రజల మనస్సును గాయపరిచే విధంగా మాట్లాడద్దు. మీకు నాలెడ్జే కావాలనుకుంటే చర్చ పెట్టండి. జీవన విధానం మీద, సంస్కృతి మీద, దేవి దేవతల మీద, అల్లా మీద, యేసు మీద చర్చ పెట్టండి. మీరు డిస్కషన్ చేయండి.
పాయింట్స్ మెరిట్ మీద డిస్కస్ చేయండి, కానీ అవమానపరుస్తూ మాట్లాడదు. ఉమ్, ఎన్నడన్నా హిందూ ధర్మం కోసం పనిచేసే వాళ్ళు ఎవరైనా కానీ అనేక ఛానళ్లలో వారి యొక్క సత్సంగం అవుతా ఉంటాయి. ఎన్నడన్నా వేరే ధర్మం గురించి మాట్లాడుతూ నెగటివ్ గా మాట్లాడుతూ చూసినాం మనం సీన్ ఎన్నడలేదే. ఇదేందో పరిపాటు అయిపోయింది, ఫ్యాషన్ అయిపోయింది హిందువుల గురించి మాట్లాడడం అంటే. ఎంత నెగటివ్ గా మాట్లాడితే అంత పాపులర్ అవుతాం మేమంతా కూడా అనుకోవడం ఏమైందో చూసినాం మనం. కాబట్టి మంచిది కాదు. సమాజం చాలా జాగృతమైంది, హిందూ సమాజం మొత్తం కూడా ఐకమత్యం అవుతా ఉన్నది, సంఘటితంగా మాట్లాడుతూ ఉన్నాడు, సంఘటితమై పోరాటం చేస్తా ఉన్న విషయాన్ని కూడా కళ్ళ ముందర అనేక ఉదాహరణలు ఉన్నా కానీ మళ్ళీ ఇటు మాట్లాడుతూ ఉంటే మీరు ఆ కాంగ్రెస్ పార్టీ ఓటమికి ప్రజా బాహుల్యంలో చురుకన పడేయడానికి మీరు కారణం కావద్దు అన్నది నాకు సూచన, సలహా ఇస్తాను ముఖ్యమంత్రి గారు. ఉత్సాహంగా జోష్గా మాట్లాడుతూ హోష్ తప్పద్దు, అవును, హోష్ తప్పద్దు, కంట్రోల్లో ఉండాలంటాను. మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు కూడా మెచ్చుకొని ఇటువంటి మాటల్ని. కాబట్టి దయచేసి ఎవరైనా కావచ్చు కాక, ఆస్తికులైనా నాస్తికులైనా పరధర్మమైనా హిందువులైనా కానీ సమాజంలో విశ్వాసాలను గౌరవించే ప్రయత్నం చేయండి. ఓకే సార్. మీకు ఇష్టం లేకుండా గమ్మునూకోండి, ఉమ్. కానీ గాయ